హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ మిషన్ రిపేర్ అనమాట. మీరు మాటికి దారం తెగిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. దారం తెగిపోతుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కొంతమందికి కొంచెం తెలిసి ఉంటుంది, అన్నీ చూసి ఉంటారు, సెటల్ చూసి ఉంటారు, తర్వాత సూది తీసి పెట్టుంటారు, తర్వాత వీలు తిప్పుంటారు. అన్నీ చేసినా కూడా ఇంకా తెగిపోతుంది దారం అన్నా కూడా. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పాదం కింద మనం చాలా రోజుల నుంచి టైలరింగ్ చేస్తూ ఉంటాం. పాదం కింద సెటిల్లో చాలా డస్ట్ ఉండిపోతుంది అనమాట. అది ఎట్లా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మిషన్ ఎక్కువ సౌండ్ రాకుండా మనం ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇట్లా మనం మిషన్ సౌండ్ రాకుండా ఆయిల్ వేసుకోవాలి, ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేది మటుకు పూర్తిగా ఉంటుంది, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మిషన్ కింద పాదంని మన స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదా, స్కూల్ డ్రైవరు దాని మొన కొంచెం వెడల్పుగా ఉండే స్కూల్ డ్రైవర్ తీసుకొని దాని బోల్టులు తీసేసి పక్కన పెట్టేసేయండి. చూసారా, నేనైతే వీడియో తీయడానికే 1 మంత్ నుంచి క్లీన్ చేయలేదన్నమాట మీకోసమని. లేకపోతే 15 డేస్కి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటాను. ఎవరైనా సరే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటేనే మిషన్ ఆ దారం పోగులన్నీ లోపలికి వెళ్ళిపోకుండా, దారం తెగిపోకుండా, మిషన్ ఎక్కువ సౌండ్ రాకుండా ఉంటుంది అనమాట. చిన్న దారం, చిన్న నలక ఉన్నా కూడా దారం తెగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది తీసి నీట్గా క్లీన్ చేసుకొని, ఇట్లా క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ మనం ఒత్తి చుట్టుతాం కదా రౌండ్గా, అట్లా చేసి లోపలికి పెట్టేసి తుడిసేయండి. సూది తగులుకుంటే సూది ఇరిగిపోతుంది. క్లాత్ సూది తగులుకోకుండా క్లీన్ చేసేయండి. పాదంలో మీకు చిన్న డస్ట్ ఉంది అనిపిస్తే పెద్ద స్కూల్ డ్రైవర్తో కాకుండా చిన్న సూది ఉంటుంది కదా, మనం మిషన్ సూది మీకు మొన్న విరిగిపోయి పనికి రాకుండా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పాదాలకి అవి ఉంటాయి కదా, పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళలో చిన్నగా తీసేయండి. పైన అయితే క్లీన్ చేశాను. ఇప్పుడు లోపల కూడా చాలా ఉంటుందండి. లోపల కూడా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. అట్లా క్లీన్ చేసుకుంటేనే మనకి మిషన్ అనేది నీట్గా ఉంటుంది, తుప్పు పట్టకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే చిన్నది స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదా, అది పెట్టి క్లీన్ చేశాను. ఒకసారి సెటిల్ తిప్పుకుంటూ వీల్ తిప్పుకుంటూ కూడా చూసుకోండి, ఎందుకంటే దాంట్లో చిన్న దారాలు ఇరుక్కుపోయినా కూడా మనకి థ్రెడ్ అనేది తెగిపోతుంది అనమాట. ఆ థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చిన్న థ్రెడ్స్ ఉంటాయండి, మనకు కనిపించినంత చిన్నవి ఉంటాయి లోపల. అవి ఉన్నాయో లేదో నీట్గా ఒకసారి వీల్ తిప్పుకుంటూ చూసుకొని అక్కడ క్లీన్ చేసేయండి. చూసారా, ఇదంతా డస్ట్ అనమాట. మన మిషన్ కుట్టినప్పుడు వచ్చే డస్ట్ అంతా ఇట్లా పడిపోయింది. 1 మంత్ అయింది, వీడియో కోసమనే నేను క్లీన్ చేయలేదు, అందుకని చూసారా ఎట్లా పేరుకుపోయిందో. అది కూడా తీసేసి కింద ఒక క్లాత్ పెట్టి తుడిచేయండి. ఇది ఎందుకు ఇస్తారంటే మనం మిషన్కి ఆయిల్ వేసుకుంటాం కదా, అది మన కాళ్ళ మీద పడకుండా ఆ బాక్స్ అనేది కింద అటాచ్ చేసి ఇస్తారనమాట మనకి. ఇది మన కుట్టుకునేటప్పుడు పాదం ఉంటుంది కదా, ఆ పాదం లిఫ్ట్ చేసే పెడల్ అనమాట. అది మనం చేత్తో ఇట్లా పైకైతే తీయకుండా, చేత్తో చేసుకోకుండా కాళ్ళతో మనం టైలరింగ్ స్పీడ్గా చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్తగా టైలరింగ్ చేసేవారికి, కొత్తగా ఇలాంటి మిషన్ తీసుకున్న వాళ్ళకి దీని గురించి తెలియదు. దీని గురించి కూడా నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కింద బాటిల్లో కొంచెం హాఫ్ కంటే ఎక్కువ వేసుకోండి ఆయిల్, ఎందుకంటే మనం వత్తగానే దాని మీద పడాలి కదా, అది కింద ఉంటుంది కాబట్టి సెటిల్. హాఫ్ అంటే సగానికి ఆయిల్ పోసుకొని ఇట్లా ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో, అంటే వీల్ తిరిగే దగ్గర కానీ ఎక్కడైతే బోల్ట్లు వేసి జాయింట్ చేస్తారో ప్రతి చోట మనం ఆయిల్ అనేది ఇట్లా పోసుకోవాలి. ఆయిల్ అయిపోతుందని ఎవరు భయపడొద్దండి, అట్లా వేస్తేనే మిషన్ సౌండ్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని దిక్కుల జాయింట్లలో వేసుకోవాలి. ఇప్పుడు పైన ఇక్కడ ఆయిల్ అనే పాయింట్ రాసి ఉంటారండి వాళ్ళు, ఒక హోల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఆయిల్ వేయాలని రాసి ఉంటారు. అక్కడ మనము మార్కింగ్ పీసెస్ పెట్టుకుంటాం కదా, మార్కింగ్ పీసు టైలరింగ్ చేసినప్పుడు చిన్న పీసెస్ దుమ్ము మొత్తం, అదే డస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అదంతా ఒక సూది తీసుకొని క్లీన్ చేసి, అది పోలేదు అంటే ఆ సూదిని ఒక క్లాత్కి పెట్టి అట్లా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫస్టే ఆ డస్ట్ని అట్లాగే పెట్టి ఆయిల్ వేసారంటే ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళి మిషన్ ఎక్కువ సౌండ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పాదం కింద కూడా ఆయిల్ వేసుకొని ఒకసారి కుట్టుకొని చూడండి.
అంటే టైలరింగ్ మిషన్ కొంచెం తిప్పి చూడండి, సౌండ్ వస్తుందా రాలేదనేది అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఎక్కడెక్కడైతే ఆయిల్ పాయింట్స్ ఉంటాయో అక్కడ డైలీ 2 times మనం డైలీ రోజు మొత్తం టైలరింగ్ చేస్తుంటే కనుక డైలీ 2 times వేసుకోవాలి. లేదు కొంచెం వర్క్ ఉంది అనుకుంటే మార్నింగ్ మీరు వచ్చి మిషన్ మీద కూర్చొని హడావుడిగా కుట్టేయకూడదండి. దానికి కొంచెం ఆయిల్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వర్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసాం కదా, ఇప్పుడు బిగించుకోవాలి. ఇప్పుడు బోల్ట్లు తీసినప్పుడు నేను ఇందాక మ్యాగ్నెట్కి వేసాను కదా, మీరైతే కంపల్సరీ మ్యాగ్నెట్కి వేసుకోవాలి. ఎందుకంటే మనం బోల్ట్ తీసినప్పుడు పక్కన పెట్టేసాం అనుకోండి, అవి ఎక్కడైనా పడిపోతాయి, లేకపోతే పిల్లలు తీసుకుపోతారు, అట్లా ఉంటుంది అనమాట. మ్యాగ్నెట్ వేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఎక్కడికి పో, మ్యాగ్నెట్కే ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత నీట్గా మిషన్ కంటూ ఒక క్లాత్ మనం పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఆ క్లాత్తో నీట్గా 2-3 సార్లు క్లాత్ మీద కుట్టండి. ఎందుకంటే మనం అన్ని దిక్కులో ఆయిల్ వేసాం కాబట్టి మనం కొత్త స్టిచ్ చేసేటప్పుడు కొత్త వాటికి ఆయిల్ అంటుకుంటుంది అనమాట. మనం మిషన్కి ఆయిల్ వేసేటప్పుడు పక్క సైడ్ కొంచెం ఆయిల్ పడుతుంది కదా, ఆయిల్తోనే మిషన్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లాత్తో. మీరు తడిపట్టతో క్లీన్ చేయొద్దండి, అసలు మిషన్ తుప్పు పడుతుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. మీకు టైలరింగ్ విషయంలో కానీ, మిషన్ రిపేర్ల విషయంలో కానీ, కటింగ్లో కానీ, స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.